అండి అందరికీ సండే హ్యాపీ సండే. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ కమెంట్ చేయండి. మా ఇంట్లో ఈరోజు మాత్రం చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను రండి. ఇప్పుడైతే టమాటా రసం పెట్టడానికి టమాటాలు, చింతపండు, పచ్చిమిర్చి అయితే గిన్నెలో వేసాను, ఇంకా పెట్టలేదు. ఇక్కడైతే ఆల్రెడీ టిఫిన్కి గుడ్లు ఉడకబెట్టేసి తినేసాము. మళ్ళీ ఇప్పుడు గుడ్లు అయితే ఉడకబెట్టాను, ఎందుకో చెప్తాను. ఇక్కడ రండి, ఇక్కడైతే బగారా రైస్, వేడిగా బగారా రైస్ బాస్మతి రైస్తో ఇలాంటి కరెంట్ కుక్కర్లో పెట్టేస్తే పలుకు పలుకులుగా వస్తుంది రైస్ అనేది. ఇక్కడ వచ్చేసి బగారా రైస్తో మరి చికెన్ కర్రీ లేకపోతే ఎలా చెప్పండి. చికెన్ కర్రీ ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇక్కడ వచ్చేసి వేడిగా దమ్ బిర్యానీ అవుతుందండి. మా పాప బర్త్డే రోజు ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ 65, ఎగ్ అన్నీ చూపించాను కదా, ఆ రెసిపీస్ పెట్టండి అనేసి కమెంట్ చేస్తున్నారు. తప్పకుండా పెడతాను. ఇప్పుడైతే నార్మల్గా ఏంటంటే ఫ్రై చేసిన చికెన్ కాకుండా ఫ్రై పీస్ బిర్యానీ లాగే చేశాను. ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా వీడియో తీసాను, ఆల్రెడీ పెడతాను. కానీ కమెంట్ చేస్తే ఎంతమందికి తెలుసుకోవాలని ఉందో అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఐటమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, బిర్యానీ అయిపోయిన తర్వాత చూపిస్తాను. బిర్యానీ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.